ఈ వెహికల్ మా డైలీ కష్టపడదా. సో, దీనికేంటంటే చాలా ఎక్కువ కంప్లెయింట్స్ ఉన్నాయి. అంటే ఫ్రంట్ వీల్ టైర్, బ్యాక్ వీల్ టైర్ అట్లానే బ్యాక్ బ్రేక్ షూస్, డిస్క్ ఆయిల్ లేకపోవడం వల్ల మీద క్యాలిబర్ ఎంసీ కిట్ అయితే క్యాలిబర్ పట్టేసింది. ఇంజిన్ ఆయిల్ మార్చాలి. అలాగే చైన్ కిట్ కూడా మార్చాలి. అండ్ వన్ మోర్ థింగ్ రావడమే టైర్ పంచర్‌తో వచ్చింది. సో, ఎలాగో టైర్ మార్చుతున్నాం కాబట్టి సో, పంచర్ చేయనకండద్దు. సో, లోపల చైన్ కిట్ మార్చాలి. అండ్ బ్రేక్ ఆయిల్ చూసారు కదా! కంప్లీట్‌గా లేదు. సో, ఇన్నర్ సెక్షన్ అంతా క్యాలిబర్ మొత్తం బాక్స్ మొత్తం కూడా క్లీన్ చేసి, మళ్ళీ కొత్త ఆయిల్ అయితే వేసి, మళ్ళీ పంపింగ్ అయితే చాలా టైం తీసుకుంది. పని చేద్దాం అనుకున్నా బట్ పని చేస్తుంది లక్కీగా. సో, చైన్ కిట్ అయితే పాతది కంప్లీట్‌గా జీరో అయిపోయింది. లాస్ట్ టైం లింక్ తీశాననుకుంటా. చైన్ కిట్ వేసేసి ఫ్రంట్ సెక్షన్‌కొచ్చేసరికి ఫ్రంట్ టైర్ కంప్లీట్‌గా అరిగిపోయింది. అండ్ దట్ టూ దీనికి 4 కాయిల్ సీల్ మార్చాలి. కానీ ఫ్రంట్ డిస్క్ ప్యాడ్స్ అయితే ఇంకా కొంచెం టైం ఉంది. సో, మనీ ఎట్లన్నా సేవ్ అవుతుంది కదా! ఒక రూ. 300 చిల్లర అని చెప్పేసి డిస్క్ ప్యాడ్స్ మార్చకుండా ఫ్రంట్ 4 కాయిల్ సీల్ ఒకటి లీక్ అవుతుంది. ఒకటేమొచ్చి నార్మల్‌గా ఉంది. బాగోలేని దానికి ఆయిల్ సీల్ ఏసి బాగున్నదేమొచ్చి వదిలేసాను. అంటే ఆయిల్ మాత్రం వేశాను. ఆయిల్ సీల్ అయితే మార్చలేదు. అండ్ నెక్స్ట్ ఇంకేముందండి, జాగ్రత్తగా షాక్ అబ్జార్బర్ మొత్తం కూడా ఏ పార్ట్‌కి ఆ పార్ట్ ఓపెన్ చేసి, పాత ఆయిల్ సీల్ రిమూవ్ చేసి, కొత్త ఆయిల్ సీల్ ఇట్లా పెట్టేసుకోవాలి. ఆయిల్ సీల్ వేయడానికి ఒక పుల్లర్ ఉంటుంది. అసలు యూనికార్న్‌కి ఆయిల్ సీల్ ఎట్లా వేయాలి అని చెప్పేసి ఒక ఫుల్ వీడియో చేశా. 4 ఆయిల్ సీల్ అనేది మన ఛానెల్‌లో చెక్ చేసేయండి. అట్లానే చూసారు కదా! ఫ్రంట్ టైర్ వేసేసాం. సిఎట్ కంపెనీ వేశాను. అండ్ లోపల క్యాలిబర్ మొత్తం అది కూడా క్లీన్ చేసుకొని, కొత్త ఆయిల్ వేసుకొని చూసారు కదా! పంపింగ్ అయితే మంచిగా అవుతుంది. ఇంకా ఫైనల్ స్టెప్ వచ్చేసి ఇంజిన్ ఆయిల్ అయితే వేసేసాను. సో, ఇంకా ఇలాంటి వర్క్స్ మన దాంట్లో చాలా చెక్ చేశాను. మన పేజ్ అయితే ఫాలో చేసేయండి ఫ్రెండ్స్.